Isaiah 33 verse 15. Isaiah 33 verse 15. ఏషియా 33వ అధ్యాయము 15వ వచనము. నీతిని అనుసరించి నడుచుచు, జాగ్రత్తగా చదవండి. Pay attention. Isaiah 33 verse 15. I want everyone of ఇది you to read. మెయిన్ కావాల్సింది. వాటన్నిటి నుండి మీరు దూరంగా ఉన్నారు అనంటే, భక్తిహీనుల నుండి దూరంగా ఉన్న, తప్పించుకుని తిరిగిన అటువంటి వారందరి నుండి మీరు దూరంగా ఉన్నారంటే మీ లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఇప్పుడు. How your life will be when you're far away from the ungodly people and the sinners and the scornful people, and if you pick up righteousness, how your life would be, I'm showing you. ఎప్పుడు మీకు నేర్పించుకుంటూనే వచ్చేదే. I've been teaching you this repeatedly. చదవండి. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును అపేక్షించుచు, లంచము పుచ్చుకోకుండా, తన చేతులను మలుపుకొని, హత్యయను మాట వినకుండా, చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా, కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. అది మీరు పలకొచ్చు. దేవుడు ఎక్కడున్నాడో గుర్తుపట్టగలుగుతారు, దేవుడి చిత్తం ఏంటో గుర్తుపట్టగలుగుతారు, దేవుణ్ణి ఎత్తుక్కొని పట్టుకోగలిగే అంత ఆ సామర్థ్యత వీరికే ఉంటది. వాళ్ళే దేవుడు పక్కన నుంచి అగ్నితో కూడా ఆడుకుంటారు. Only those people who abide in Isaiah 33:15 will go to verse 16, will say, He will dwell on high. For sure, God will place him high. వాళ్ళు జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఎక్కడ పని చేస్తున్నా దేవుని ఉన్నత స్థలంలో వాళ్ళు ఉంటారు. No matter what they do, wherever they are, God will place them because He will dwell on the high. Psalms 119, 37, 38. Psalms 119 verses 37 and 38. కీర్తనలు 119వ అధ్యాయము 37, 38 వచనములు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. అది నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము అంటే దేవుని భయాన్ని నా హృదయంలో ఎప్పుడు ఇవ్వి అని అడుగుతున్నాడు. That means establish your word, your servant who is devoted to fearing you. దావీదు చెప్తున్నాడు, These are all the words of David. వ్యర్థమైన వాటిని నేను చూడొద్దు, I should not see that which is useless. నా కన్నులు తిప్పివేయము అని అంటే దానికి అర్థం నాకు వాక్యం బోధించు, అప్పుడు నేను చూడకుండా ఉంటా. Turn away my eyes from looking at worthless things means teach me, Lord, so that I will be focusing on your word. నీ మార్గంలో ఉంటేనే నేను బ్రతుకుతా, లేకపోతే మాత్రం మరణించడమే అని చెప్పేస్తున్నాడు. He's saying if I am abiding in your word only, I can be alive. Otherwise, కాబట్టి నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయము పుట్టిస్తది. Therefore, the word that has been given to you will give you life. ఆ భయం ఎప్పుడు ఉండాలి. And you need to have that fear of the Lord at all times. అలాగే 1 John 3:7 చూడండి. 1 John chapter 3 verse 7. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయుకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అంతే, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడే. మరి ఎవరు చెప్పారండి నీతిమంతులు లేరు, ఎవరూ లేరు అని అంటారు? Little children, let no one deceive you. He who practices righteousness is righteous just as he is righteous. So how can you say there is no righteous and nobody can practice righteousness? దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్తూ, దేవుడు వాక్యం చెప్పుకుంటూ, ప్రార్థనలు చేసుకుంటూ, నీతిమంతులు లేరు, ఎవరూ లేరు, మనలో నుండి అన్ని పాపాలు తీసేశారంట అని మాట్లాడుకుంటూ నీలోనే పాపం పెట్టుకుని ఉంటున్నావు చూడు, వాళ్ళతో చెప్తున్నారు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. The one who's practicing righteousness is a righteous person. You're having all your sinful life inside you, but you're good in praying, good in calling for house prayers and all, and not changing. So how can you be righteous? అందుకనే నీతిమంతులు లేరు, ఎవరు లేరు అని చెప్తున్నారు చూడు, వాళ్ళు మోసపూర్చే వాళ్ళు అని ఇక్కడ చెప్తున్నారు. చిన్నపిల్లలారా, ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. See to that and no one deceives you. The people who come and say there is no one righteous, it is impossible to lead a righteous now, these are the one who's coming to deceive you. మీకు కొండ గుర్తు. ఎవరైనా నీతిమంతులు లేరు, ఎవరు లేరు అని ఆ పదం పట్టుకుని నీ దగ్గరకు వచ్చారు అని అంటే, అమ్మో వీళ్ళు మోసం చేస్తున్నారు అనేది టైటిల్ ఇచ్చేయండి వాళ్ళకి. నేనే చెప్తున్నా, give a title to those people as deceivers, because when they come to you and say there is no one righteous and it is impossible to be righteous, that means they are deceiving you. ఉన్నత స్థలం మీద ఎవరుంటారు? నీతిని జరిగించేవారని చూపించాను కదా ఇప్పుడు మీకు. I showed you from Isaiah chapter 33 who can dwell on the most high, the one who practices righteousness. అంటే వాళ్ళు ఎవరో చూపిద్దాం. 8th verse చూడండి. 8వ వచనం.
అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక ఉమ్. పాపము చేయువాడు అపవాది సంబంధి. అందుకే వాళ్ళు నీతిమంతులు లేరు, ఎవరూ లేరు అంటున్నారంటే అపవాది యొక్క శిష్యులు వాళ్ళు. The people who says it is impossible to be righteous and there is none righteous person in the world means he's actually of the devil because he sins from the beginning like the devil. అందుకనే దేవుడు నీతిమంతుడుగా చూపించట్లేదు, కానీ దెయ్యం చెప్పినది మాత్రం ప్రెజెంట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు చెప్పండి, ఏ సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నారు They're వాళ్ళు? not showing God as righteous, they're showing what the devil is showing and see what kind of gospel has been spreading across the 9th world. verse చూడండి. 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక అది ఆయన బీజం నిలుచును కాబట్టే వెలుగులో ఉండి ప్రతి వారిని కనిపెట్టగలుగుతావు నువ్వు. Whoever has been born of God does not sin. That's the reason since you're in light, you will able to see those people who are operating in the dark. ఉమ్. కనుక వాడు పాపము చెయ్యడు. ఉమ్. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. చేయజాలడు. ఏముంది? And this, దేవుని మూలముగా పుట్టిన వారు చేయజాలరు whoever has been born of God does not sin. It's he. కదా. చేయజాలరని ఇక్కడ చెప్పినప్పుడు మరి ఎందుకు? అవును, నాకు వాక్యం తెలియదు, సరే మీరు వింటున్నారు కదా, మరి వాళ్ళు వినొచ్చు కదా అని దేవుణ్ణి తెలుసుకున్న మనుషులే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు ఎవరి బీజం ఉంది వారిలో? When the people who know the word of God, how can they say that, see, okay, I didn't know the word of God, you know the word of God, and I'm sinning, and why are you not sinning? Why are కదా. you sinning? వాళ్ళు So పాపం whose- గురించి whose children మాట్లాడుతున్నారు are they? అని అంటున్నారంటే నీలో ఏ బీజం ఉంది? If somebody is telling they're talking about sin when the church is ఎందుకు వచ్చారు? క్రీస్తు ఎందుకు వచ్చారు కూడా what నీకు it is తెలియదు. what sin is there inside you and you do not know the purpose of Christ ఆ? coming. ఎందుకు వచ్చారో తెలీదు, దేనికి వచ్చారో తెలీదు, కానీ స్టేట్మెంట్ మాత్రం గాలి మాటలు మాట్లాడుతూ ఉంటారు. You do not know the purpose of Christ coming and you speak words of the wind. 10th verse. 10వ వచనం, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడను. ఉమ్. నీతిని జరిగించిన ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. అయిపోయింది. దేవుని సంబంధులు కారు. సహోదరుని ప్రేమించటము వేరే, దేవుడు కార్యాలని చెడగొట్టే సహోదరుడు వేరే. ఇది గుర్తుపెట్టుకోండి. Remember those who are the love for the brother and the brother who does not love the word of God. అంతే. దేవుడు వాక్యాన్ని చెడగొడతారు. ఎలాగా చెప్పాను కదా, ఇప్పుడు వచ్చి నీతిమంతులు లేరు, ఎవ్వరూ లేరు, ఇలా ఎవ్వరూ ఉండరు, వాళ్ళు ఏదో చెప్తున్నారులే, ఇవన్నీ కూడా వాక్యం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. Anybody who does not speak the word of God, though he becomes a brother, is not a brother. 2 Peter 2:14. 2 Peter chapter 2 verse 14. 2 పేతురు 2వ అధ్యాయము 14వ వచనము, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును. అంతే, వాళ్ళే వీళ్ళు. వాక్యం తెలుసు, ఇది తప్పు అని తెలుసు, కానీ వెళ్ళి ఆ పాపాన్ని చూస్తూ ఉండిపోతారు. They know it is wrong, but still they keep on lusting for adulterous things. మానలేని కన్నులు అంటే అది పాపమైనా ఉండనియండి, బలహీనత అయినా ఉండనియండి, బూతులైనా ఉండనియండి, హిపోక్రసీగా ఉండనియండి, మ్యానిపులేషన్ వర్డ్స్ అంటే మాటలు మార్చేసే వారైనా ఉండని, ఎవరైనా It ఉండనియండి. can be anybody, any manipulator or lustful person or adulterous person who is going for gossip, any unthinking covetous practice persons. కదా. వాళ్ళని ఏమన్నారో చూద్దాం. Who are these people? అస్థిరులైన వారంటే వాక్యంలో స్థిరత్వం లేని వారు. They are unstable souls. They don't have stability in the word of God. వారి మనసుల్ని సులభంగా దేవుడి వైపుని తిప్పేసేసేసి వాళ్ళ బలహీనతలకి, వాళ్ళ డిజైర్స్ కి వాడేసుకుంటారు. They have heart trained in covetous practices. They are all unfaithful children. అటువంటి హృదయం కలగని వారు శాపగ్రస్తులై ఉండి అంటే అక్కడ కన్ఫర్మేషన్ వచ్చేసింది. It's a confirmation that these category of people are termed as accursed అంతే. children. శాపగ్రస్తులు అయిపోయిన వారిలో చేసిన తప్పులే చేస్తూ ఉంటారు, పశ్చాత్తాపం ఉండదు, వాళ్ళు ఇష్టానుసారంగా లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. They lead their own life. They will keep on repeating the same sins. There will not be any repentance or 15th realization. verse చూడండి. 15వ వచనం, తిన్నని మార్గమును విడిచి బయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమ నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. అక్కడ తొలగించలేదు, అడ్డగించెను. And it has not gone away. It was only rebuked. He was stopped. నెక్స్ట్. He was restrained. అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢ అంధకారము భద్రము చేయబడి అయ్యో ఉన్నది. బాబోయ్, వాళ్ళు ఉన్న అంధకారమే వారి కొరకు దాచబడిందంట. అంటే ఇప్పుడు అంతే, నువ్వు ఏది కావాలో అది నీ కొరకు దాచబడి ఉంటది. For whom is reserved the blackness of the darkness forever. So whatever you desire, Forever.
forever it is stored for you. నెక్స్ట్ వర్స్ 18 వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై అంతే అంటే వాళ్ళ ఇష్టానుసారమైన మాటలు, ఇష్టానుసారమైన జీవితము, వాళ్ళకి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. They lead their own life according to their own thoughts, not according to the word of God. తప్పు మార్గము అందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టలు చేస్తా మరలు కొలుపుదురు. These people, they are lured through the lust of the flesh, through lewdness, the ones who have actually escaped from those who live in అంతే error. డంబపు మాటలు. నాకు తెలుసు, నేను వాక్యం చెప్పగలుగుతాను, నాకు చిన్నప్పటి నుండి తెలుసు. వాళ్ళేనంటే నేను చెప్పగలుగుతాను. They have swelling words of emptiness. They say, even I know the word of God. I know I'm a Christian. అయ్యో నేను వర్షిప్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా, దెయ్యాలు కిందకు వస్తాయి. They'll say, if I worship, even the demons will come down. అది కూడా వాళ్ళు రియలైజ్ అవ్వకుండానే మాట్లాడతారు. And they speak without realizing. అలాగా శరీర సంబంధమైన దురాశలు ఉంటాయి. ఆస్తులు లాక్కోవడము, అది లాక్కోవడము, మ్యానిపులేట్ చేయడము, చాలా ప్రేమ ఉన్నట్టు నటించి అన్ని లాక్కొని అంతా దేవుడిచ్చారని చెప్పుకుంటారు. They go and take lands. They do all illegal ways of gathering wealth, and then they'll say God has given them. ఎలా ఉంటారు వాళ్ళు? నడిచేదే తప్పుడు మార్గము, అందులో నుండి కూడా తప్పించుకుని తప్పుడు మార్గంలో ఉంటారంట వీళ్ళు. They have escaped from for the life of an error, but still they live totally a point of చక్కగా వచ్చేసి నేను సంఘం పెడతానని పెట్టేస్తారు. and then they say I want to keep a church. వాక్యం బోధించగలను మొదలెడతారు. They will say I can preach also. అప్పుడు స్టార్ట్ అవుతది ఏంటి? 19th verse. That's when verse 19 starts. 19వ వచనం తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండియు అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. అదే దేవుడిని ఆశీర్వదిస్తున్నారు, దేవుడి కృప నీలో ఉంది, దేవుడు గొప్పగా నేను వాడుకోవాలనుకున్నాడు. ఒక నీకు గల్ల చీర కట్టుకుని ఉన్నావు కదా, నీకు దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలనుకున్నారు. These people promise liberty, but they themselves are slaves of corruption. It means they say God loves you, God wants to bless, and they'll say there's a white sarried woman over here, God wants to bless you, God wants to use you. ఇది నాకు నచ్చదండి. This I don't like. ఇది నచ్చదు, ముఖ్యంగా ఇది నాకు నచ్చదు. This kind of preachers I don't like. వాక్యము అందరితోనూ మాట్లాడతా. The word of God should speak to ఎవరికి everybody. ఏది కావాలో అది దొరుకుతుంది. ఇక్కడికి నువ్వు వచ్చావంటే నీకేమి కావాలో అది నువ్వు తీసుకుని వెళ్తావు. Whatever you need, you will take it from here and go. అంతే It depends on you. కదా. ఏంటి అంటే భ్రష్టత్వమునకు దాసులై ఉండి నువ్వు నా మాట విను అని అంటారు. They are slaves of corruption, and then they say you should listen to whatever I'm telling. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడవును కదా. For by whom a person is overcome, by whom is also brought into bondage. అలాగా ప్రపంచంలో చాలా మంది స్థితి ఇప్పుడు ఎక్కడుందో చూపిస్తాను. 20th verse. And I'll show you what is the state of the world. Let's read verse 20. 20వ వచనం వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల, జయింపబడి చిక్కుబట్టమే కదండి, మరలా అదే తప్పు చేసి దాన్ని నువ్వు గెలిపించేస్తావు. They are again entangled. Not only that, and again they are overcome by that same wrong things. ఇప్పుడు తప్పు చేస్తారు, చాలా మంది తప్పులు జరుగుతుంది, నేనే చెప్తున్నా. I'm telling you, many people are committing sin. కానీ జయించట్లే, తిరిగి వస్తున్నారు, వెంటనే తెలుసుకుంటున్నారు, గ్యాప్ ఇవ్వట్లేదు. They're not giving gap. They're overcoming the sin and they're coming back to the fold. తిరిగి వచ్చేస్తున్నారు. They're coming back. కాబట్టి వాళ్ళ స్థితి మరలా నిలబడుతుంది. Therefore their status again కానీ established. ఇక్కడ మనుషులు చేసేది ఏంటి? But what is happening here? తప్పు చేయడము, అదే తప్పు చేయడము, ఆ తప్పుని కవర్ చేసుకుని మళ్ళీ దాన్ని జయిస్తూ ఉంటారు. నేనే కరెక్ట్ అని చెప్పుకుంటూ వెళ్తారు. They keep on sinning and they are overcome by sin, and then they say that I have overcome. అప్పుడు వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అందుకనే ప్రపంచంలో అందరూ ఫేస్ చేస్తున్నారు ఇది. డబ్బున్నా కూడా సంతోషం లేదు, డబ్బున్నా కూడా సమాధానం లేదు, కుటుంబాలు బాగోట్లేదు, ఉండట్లేదు, ఎప్పుడు పోతారో వాళ్ళకే తెలియదు. వాళ్ళ డబ్బు వాళ్ళ రోగాన్ని నుండి కూడా వాళ్ళని కాపాడదు. The latter end is worse for them than the beginning. They might have money, they might have power, they might have all the luxuries, but no peace. అది ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఇదే వర్తిస్తుంది. Whether the people have money or do not have money, they are caught up in నువ్వు దేవుని గెలిపించకుండా నువ్వు దెయ్యానే పదే పదే గెలిపిస్తున్నావు అని అంటే దానికి అర్థము ఈ స్థితి దేవుడి పట్లేదు, నువ్వు తెచ్చుకున్నావు. నువ్వు ఎవరిని నమ్ముతున్నావో వారే నీకు ఆ స్థితి చివరికి ఇచ్చి వెళ్ళేది. You are not giving victory to God. దేవుడు నీకు ఒక మంచి స్థాయిని ఇవ్వాలనుకుంటున్నారు. అందుకనే నేను నీ కొరకు ఇల్లు కడుతున్నాను, నీకు ఇల్లు కడుతున్నాను, నీకు ఇల్లు సిద్ధపరుస్తానని దేవుడు చెప్పారు, కానీ వీడిని నాశనం చేస్తానని చెప్తున్నాడు. You are not giving victory to God, you are giving victory to the devil. That is the reason you are constantly giving victory to the devil, and the devil is taking care of your life. 12 and 13 But God on the other verses. hand is telling, I am building mansions for you. You are not looking for that part, you are just leaving that and going alone.
2 పేతురు 2వ అధ్యాయము 12-13 వచనములు. వర్సెస్ 12 and 13. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి, అంతే, దానికే నిలబడతారు వాళ్ళు. దేవుడి పేరు చెప్తారు కానీ వాళ్ళ బ్రతికి ఇందులోనే ఉంటది. They will say the name of మృగం God. లాగా ప్రవర్తిస్తారు, ఒక మృగం లాగా. They are like a natural brute beast made to be caught and destroyed. They say the name of God, they speak the word, but their lives is far away from it. కానీ అందుకే తెలియని విషయాలని దూషిస్తారు. అది మరీ ప్రమాదకరమైన విషయం. They speak evil of things which they do not understand, and that's very dangerous. తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు దానికి తగ్గ శిక్ష అనుభవిస్తున్నామన్నది కూడా వాళ్ళకి రియలైజేషన్ లేదు. మరలా దాని మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. They are not even understanding the point that they're receiving the wages of the unrighteousness. They perish in their own corruption totally. నెక్స్ట్, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. అంతే, దేవుడు నాశనం చేయట్లేదు, నీకు నువ్వే తెచ్చుకుంటున్నావు. It's not God who's destroying them, you are bringing destructions on your own. నెక్స్ట్, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. అంతే, ఇటువంటి వారు అటువంటి వారిలాగా మార్చి వాళ్ళతో పాటు సహవాసం ఉంటూ వాళ్ళతో పాటు వాక్యం వింటూ వాళ్ళతో పాటు భోజనం చేస్తారు. వాళ్ళందరి స్థితి కూడా కడవరి స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. These people gather and have feast together, but only in their own deceptions. And what will happen to the state? That latter stage is very, very dangerous than what they started from. James 5:4-6. జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ 4-6. యాకోబు 5వ అధ్యాయము 4, 5, 6 వచనములు. ఇదిగో మీ చేలు కోసిన వారి పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతులైన వారికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. అంతే, అదే నేర్పిస్తున్నా. మీరెవరిని ఎదిరించిన అవసరం లేదు. You don't have to resist anybody. కదా, వీరు ఎటువంటి స్థితికి వెళ్తున్నారు? What will happen to this situation of this person? ఎవరు మిమ్మల్ని బాధ పెడుతున్నారో మీరు చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది. And whoever has grieved you, and if you are taking it patiently and silently, your prayers are reaching to heaven. ఇప్పుడు చూపించిన వాళ్ళందరూ ఏంటంటే దేవుడి పేరు చెప్పి దేవుడి స్థలంలో ఉన్నామని చెప్పుకునే వాళ్ళని మీకు చూపిస్తున్నాను. I'm showing about those people who think that they are in God and they are in the place of God. I'm talking about those detestable state of those people. Romans 2:7-8. రోమన్స్ చాప్టర్ 2 వర్సెస్ 7 and 8. రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8 వచనములు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం నిచ్చును. అటువంటి వారికి నిత్య జీవం దొరుకుతుంది. Eternal life to those who by patient continuance. కానీ గొడవలను తీసుకొచ్చి డిస్ప్యూట్స్ తీసుకొచ్చేవారు, but those who are picking up stripes and వీళ్ళకి arguments, గొడవలు చేయడం అంటే అంత ఇష్టమో, హీరోయిజం లాగా చూస్తారు కానీ విలన్స్ అని తెలియట్లేదు వాళ్ళకి. they love to pick up fights and quarrels. They think they are heroes, but they're actually villains. 8th verse. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. అంతే, ఇంకెక్కడ రక్తం పనిచేస్తుంది నీకు? But how will the blood of Jesus Christ నీ be effective? ప్రవర్తనను బట్టి, నీ బుద్ధిని బట్టి నీకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలా, ఆయన కోపం నీ మీదకి రావాలన్నది దేవుడు చూస్ చేసుకుంటారు. నీకు అర్హత లేదు ఇంకా. God has to choose whether he wants to bless you or not. You don't have any right or eligibility, ఎందుకంటే నువ్వు చూసుకుంది అది కూడా. because that's what you chose for yourself. అందుకే నీలో మారు మనసు లేకుండా నీ సొంత బుద్ధితో ప్రవర్తించుకుంటూ You're వెళ్తున్నావు. not repenting, but you're going on with your own thoughts. Luke 19:8-9. లూక్ చాప్టర్ 19 వర్సెస్ 8 and 9. లూకాసు వార్త 19వ అధ్యాయము 8, 9 వచనములు. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకునే ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా
నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంతే, నీ తప్పులు నీకు తెలుసుకున్న రోజే నీకు రక్షణ అన్నది అనుగ్రహించబడుతుంది. బాప్టిజం తీసుకోవడం వల్ల కదా, కాకులు కూడా స్నానాలు The చేస్తాయి. day you realize and repent or not repeat those sins and mistakes in your life, only then salvation will come to your house, not just because of a mere baptism. will Luke save you. 1:5-6. లూకా సువార్త మొదటి అధ్యాయము 5-6 వచనములు. లూక్ చాప్టర్ 1 వర్సెస్ 5 and 6. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియ తరగతిలోనున్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరి ఇద్దరు ప్రభువు యొక్క సకల భార్యాభర్తలు ఇద్దరు, మళ్ళీ వినండి, భార్యాభర్తలు ఇద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను, అది దేవుని ఆజ్ఞల చొప్పున వాళ్ళిద్దరు నడుచుకుంటే ఎంత బాగుంటే తెలుసా ఫ్యామిలీ. Listen to this very carefully, dear ఎంత husband and బాగుంటాదో. wives. Both husband and wife, this verse is for you. They were both righteous before God, walking in all commandments and ordinances of the Lord, blameless. న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇది కాన్ఫిడెన్స్ లో వేసి దీని మీద భార్యాభర్తలు ఇద్దరు ఈ వచనం ముందు పెట్టుకొని మీరు ఏ డిసిషన్ తీసుకుంటారో తీసుకోండి. Put this in covenant, and what decisions you're going to take, dear respective husband and wife, it's up to you what you want to choose. అంటే ఎంత బాగుందో చూడండి, ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో How తెలుసా. happy and peaceful and joyful that family would నీ be. పిల్లలు ఒక మంచి ప్రవక్తల్లాగా ఎదుగుతూ ఉంటారు. Your children will go to ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడతారు. వాళ్ళ వల్ల అనేక మంది Your children will ఆశీర్వదించబడతారు. be blessed, and because of their children, many people will be blessed because of being a prophet and a prophetess and the child of God. అంతే, మీ పిల్లలకి నువ్వు ఇదే ఇవ్వగలుగుతావు, నీ ఆస్తి ఉండదు. You can give this to your children, not your property. దీని వల్ల వాళ్ళు ఎంత గొప్పగా They will ఆశీర్వదించబడతారు. be greatly blessed because of this. మీకా 2:6-8. మైకా చాప్టర్ 2 వర్సెస్ 6-8. మీకా 2వ అధ్యాయము 6-8 వచనములు. మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచింపని ఎడల అవమానం కలుగగా మానదు. యాకోబు సంతతి వారిని పేరు పెట్టబడిన వారు లారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా, ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించు వానికి నా మాటలు క్షేమ సాధనములు కావా? ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి. నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టుపంచలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను లాగుకొందురు. అంటే ఇక్కడ ఏంటి తెలుసా, ఇప్పుడే కదా నా జనులు శత్రువులయ్యిరి. దేవుడికి మనుషులు నా జనులు ఎప్పుడు శత్రువులు అవుతారు? When will people of God become enemies to God? దేవుడికి బోధిస్తారు చూడు, ఆ వాక్యం ఎందుకు చెప్పారు, ఇది ఎందుకు మాట్లాడారు, అది మాట్లాడకూడదు కదా, ఆ పాపం గురించి మాట్లాడుతున్నారేంటి, అదేంటి శాపాల గురించి, వాళ్ళందరూ కూడా దేవుడికి శత్రువులతో సమానం. These people who talk against God are those people who will say, why are they speaking like this in the word of God? These are the enemies of cross. మీరు ప్రవచించవద్దని ప్రకటన చేస్తారా? You are saying do not prophesy? కదా, అది ప్రవచించకపోతే నీకే అవమానము. If there is no prophecy, it's going to be humiliation to you. అందుకే యాకోబు సంతతి వారని పేరు పట్టబడిన వారులారా, నేను దేవుడి పిల్లోనే, నేను విశ్వాసమే, నాకు వాక్యం తెలుసు అని చెప్పుకునే వాళ్ళతో చెప్తున్నారు. యెహోవా దీర్ఘశాంతం ఏమైపోయినా అని అనుకుంటున్నారా మీరు? These people are the ones who claim and say we are the children of Abraham, children of Sarah. మీ What has క్రియలు happened to అన్ని ఆయన చేత జరిగినవా? all your things has become because of you, is it? యథార్థంగా ప్రవర్తించు వానికి నా మాటలు క్షేమ సాధనములు కావా? Now those who are doing right and you find words comforting, అప్పుడు అంటున్నారు, ఇప్పుడే కదా నా జనులు శత్రువులయ్యారు నాకు. now only lately my children have risen up as enemies, నిర్భయంగా సంచరిస్తున్నారు and they are leading a life so casually. ఇప్పుడు 10th వర్స్కి వెళ్ళండి. వర్స్ 10 10వ వచనం. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. కాదు, దేవుడు నాకున్నాడు, దేవుడి దగ్గరే ఉన్నానని చెప్పుకుంటానికి ఈ దేశము నీ విశ్రాంతి స్థలము కాదు. This is not the time where you say this is your rest. మీరు లేచి వెళ్ళిపోవుడి. వెళ్ళిపోవడం మంచిది, అంతే. It is good to arise and depart. మీకు నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. Yes, it is defiled and it is total for utter destruction. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధకుడై ద్రాక్షారసమును బట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త. నువ్వు పాపం చేసినా పర్లేదు, ఏం పర్లేదు, బైబిల్లోనే ఉంది కదా, ద్రాక్షరసం తాగొచ్చు, నువ్వు తాగొచ్చు.
Now, when నువ్వు it ఎలా says, అయినా ఉండు, తప్పేమీ లేదు. నువ్వు పాపం చేసావా, దేవుడి దగ్గర క్షమాపణ అడుగు. ఎందుకంటే ఈ రోజు నేను యేసు పిలుస్తున్నాడు. today they say God is calling you, you can keep on sinning. See, you Ade- can drink wine also, and there's nothing wrong. Wine, grape juice, both are same. Ante. These are the false preachers. నిన్నెవరు పాపం నుండి బయటికి రమ్మని వాళ్ళు చెప్పరు. They will not ఎందుకంటే tell you. యేసుక్రీస్తు ప్రభు వచ్చి నేను పాపం నుండి బయటికి తీసుకొచ్చారని చెప్తారు. ఇటువంటి వాళ్ళని నమ్ముకుంటూ వెళ్తారు. These people will not tell about the sin and its consequences. They'll say, yes, you can sin, but God will forgive you from all your sins. These are the Kada. enemies of cross. చీకట్లో ఉన్నవారు దేవుడు దహించు అగ్ని అని తెలిసి కూడా దూషిస్తారు. These people living in the darkness, they know that God does not tolerate anything and he's a consuming fire. Still they keep on saying wrong వీళ్ళందరూ things. ఎవరు? దేవుని ఉన్నత స్థలము మీద నిలబడలేరు, నిలబడడానికి ఇష్టపడలేదు. These people cannot dwell on the high and they cannot say anything to the people who can stay on high. అందుకే దేవుడు దహించు అగ్ని అని వారు గుర్తుపట్టరు, గుర్తించలేరు. They don't remember and recognize that God is a consuming fire and a devouring fire also. నీతి న్యాయములు జరిగించువారు, వాటిని ప్రేమించువారు మాత్రమే దేవుడు దహించు అగ్నిని గుర్తించగలుగుతారు. ఆయనతో భయము లేకుండా నివసించగలుగుతారు. Those who practice righteousness, justice, mercy and truth are the ones who can live boldly even staying in the fire, because it will జెరెమియా not burn them up. 5:31. జెర్మియా చాప్టర్ 5 వర్స్ 31. ఇర్మియా 5వ అధ్యాయము 31వ వచనము. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగ జరుగుట నా ప్రజలకు ఇష్టము. అంతే, నువ్వు ప్రేయర్ చేయమంటే చెయ్యాలి. ఒక గంటే అంటే గంటే ఉండాలి. నువ్వు అలా చెయ్యొద్దంటే చెయ్యకూడదు. అంటే వాళ్ళు చెప్పినట్లు ప్రవక్తలు వినాలి, వాళ్ళు చెప్పినట్లు యాజకులు వినాలి, వాళ్ళు చెప్పినట్లు సేవకులు వినాలి. These people want to rule and dominate the prophets or the priests or the pastors. They should speak for 1 hour means 1 hour. You should speak like this means మరి only ఆ on this subject. ఫలం అనుభవించేటప్పుడు ఏం చేస్తారమ్మా What will happen to the fruits of they're going to earn? కదా? అబద్ధాలకి ఇష్టపడతారు. అందుకనే ఎక్కడ ప్రవచనం ఉంటే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. They love to hear prophecies. They run here and there for hearing prophecies. హస్త నిక్షేపణ విషయంలో జాగ్రత్తగా ఉండి చెయ్యి ఇలా పెట్టేలోపు తలకాయ పెట్టేస్తాడు బుర్ర. They are very careless. They are not taking considerations about the laying of the hands and do not become a partaker of a neighbor's sin. They are very eager to say, keep your lay hands on me and pray. That's what they are all about. కదా, దేవుణ్ణి గుర్తుపట్టు వారు లైఫ్ స్టైల్లో కూడా దేవుడే ఉంటారు. You can do whatever it is, but whatever you do when you are in the lifestyle of God, God కదా, will be there in you. నీది స్పిరిచువల్ లైఫ్ స్టైల్. అందుకని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటారు. నువ్వు చక్కగా సంతోషంగా నీకు కావలసిన సమస్తము, నీ హృదయ ఆలోచన తగ్గ సమస్తము దేవుడు నెరవేరుస్తారు. ఎందుకంటే నువ్వు దేవుని గుర్తుపట్టావు, దేవుడికి భయపడుతున్నావు, దేవుడితో ఉండటానికి ఇష్టపడుతున్నావు, ఆయనతో పాటు సంచరిస్తున్నావు. Your lifestyle is totally spiritual in nature because you have the fear of God, reverence of God. You want to please God. You want to do things that is acceptable to God. That's the reason God will bless you immensely. చూడండి నెంబర్ 16-15. నంబర్ 16 వర్స్ 15. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 15వ వచనము. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవనికి నేను హాని చెయ్యలేదని యెహోవా యొద్ద మనవి చేసెను. అంతే, ఏ తప్పు చెయ్యని వాళ్ళు దేవుడి దగ్గర గాని మొరపెట్టారో అది చాలా ప్రమాదకరంగా మారుతుంది. When a person who's innocent and not committed any sin, and if he cries out to God, it's going to be a problem to the one who's మోషే causing harm. మొరపెట్టారు, భూమి ఓపెన్ అయింది, వాళ్ళందరినీ మింగటం అన్నది జరిగింది. Moses prayed and the earth broke loose, and especially where the people of evil were standing, the earth swallowed them up. కదా, ఒకడు దేవుడి దగ్గరికి వచ్చారంటే వారిలో మహిమతో కూడుకున్న ఆ మార్పు వారిలో కనిపిస్తుంది. అది రాసి పెట్టుకోండి మీరు. Remember this, if a person is turning towards a God, you can see a glorious transformation in his life. గ్లోరియస్, ఆ మార్పు అందరూ చూడగలుగుతారు. ఎందుకంటే దేవుడు లోకానికి వెలుగే ఉన్నారు కాబట్టి నీలో ఉన్న మార్పు లోకమంతా చూడగలుగుతుంది. And your transformation people can see because God is the light of this world, and that light is dwelling in you, removing all the darkness, and people can Psalms see that light. 15 verse 1-3. కీర్తనలు 15వ అధ్యాయము మొదటి 3 వచనం. Psalms 15 verses 1-3. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, మర్మరింగ్ గ్రంబ్లింగ్ చేయడు, ఇక్కడ మాటలు అక్కడ కూడా చెప్పడు. He does not backbite with his tongue, no complaining, no murmuring. He doesn't evil to his neighbor. తన చెలికానికి కీడు చెయ్యడు.
తన పొరుగువాని మీద నింద మోపడు. నిందమప్పుడు అర్థమైందా? Yeah, ఎవరు ఉండగలుగుతారో? You know who can dwell in the most high place? అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. And he's an abomination. He does he hates చదవండి. all these వర్స్ things. 4. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అంతే. In whose eyes a wild person is despised, but he honors those who fear the Lord. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అంతే. నష్టము కలిగినను మాట తప్పడు. మాట తప్పడు అంటే మాట తప్పడు. He does not go behind his word. He gave a word, he'll keep up his word. అంతే. మాట తప్పడు అంటే మాట తప్పడు. ఇప్పుడు చెప్పండి, ఆ చెప్పిన నిన్న ఈరోజు చెప్పిన దాంట్లో ఉన్నత స్థలముల మీద నివసించాలంటే వీటన్నిటికీ దూరంగా ఉంటాడు. If you want to stay and dwell in the Most High God, you will stay far away from all these things. You will avoid all భక్తి పరుడు అంటే ఏంటి తెలుసా? You know who is a devout person? దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటాడు. He will abide himself very strongly to the word of God. మోసం లేకుండా యథార్థంగా మాట్లాడతాడు. He will not cheat, but he will speak blamelessly and uprightly. నేరపూరితమైన హింసలకి, గొడవలకి దూరంగా ఉంటాడు. He'll stay far away from strifes, disputes, arguments. వీడే భక్తిపరుడు. Psalms 24 verse 4 and 5. This person is a devout and a blessed man. Psalms 24 verses 4 and 5. కీర్తనలు 24వ అధ్యాయము 4-5 వచనములు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. వీళ్ళే అర్హులు. దేవుని కుడి పార్శ్వమున కూర్చునడానికి అర్హులు. దేవుడు కుడి పార్శ్వమున ఉండువారులారా అన్న దాంట్లో అర్హులు. బుద్ధి కలిగిన కన్యకులు. బుద్ధిమంతుడు మంచి బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉంటారు. These are the one who's going to be on the right hand of God the Father and say, "Come, blessed of me, of the Father." And these are the one who build their house upon the rock. These are the wise people. They stay far away. యూత్ వాళ్ళందరికీ మంచి ఆశీర్వాదం ఇది. This is a great blessing to all the youth people. అంతే. చాలా మంది మీ పేరెంట్స్ చూడొచ్చు, అన్ని చూడొచ్చు, అవన్నీ కాదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మీ పేరెంట్స్ గురించి మాట్లాడలా. I'm speaking to you, not concerning your parents. మంచిగా ఆశీర్వదించబడతారు. You will be immensely blessed. మీరు ఎంత గొప్ప స్థాయికి వెళ్తారో మీరు ఊహించుకుంటానికి కూడా మీకు అవకాశం ఇవ్వను నేను. You cannot even think and imagine the way I'm going to bless you all, says the Lord. మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తున్నాను అని ఎవ్వరేక. And I am blessing you all wholeheartedly. ఇక్కడున్న పేరెంట్స్ కి గాని, యవనస్తులు గాని, పెద్దవారు గాని అందరినీ కూడా, ప్రతి వారిని పేరు పేరున నేను ఆశీర్వదిస్తున్నాను. వీటన్నిటి నుండి దూరంగా ఉంటూ ఏ స్థలము నీకు సిద్ధపరిచానో ఆ స్థలంలోనే స్థిరమైన హృదయంతో నిలబడి ఉండాలని నేను ఆజ్ఞ ఇస్తున్నాను. To all the parents, elders, and every person alike, I'm telling, stay far away from all that which is evil that is mentioned, and I bless you name by name. మరణ దినాలు కూడా మీకు చాలా సంతోషంగా ఉంటాయి. Even the days which is very difficult, ఆ బాధ, దుఃఖము కూడా ఉండదు. You will not have any difficulties. మీ పిల్లల సంతోషాలు మీరు చూస్తారు. You will able to see that your children are being happy and prosperous. సంతోషము, తృప్తి మీకు కలిగిస్తాను. Yes, that blessing you will able to see, you will know. కదా. దేనికి మీరు దుఃఖపడొద్దు. దేనికి దుఃఖపడుతున్నారో అవన్నీ కూడా దుఃఖాన్ని కొట్టివేసి సంతోషాన్ని, బాధను తీసివేసి ఆనందాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను. Don't be afraid of anything. I'm going to strike off all that which is detrimental or contrary to your life, and I will bless you in such a way. రోగము చూడొద్దు. రోగం ఎప్పుడైనా నిన్ను వదిలి పారిపోయేది. Don't focus on the sicknesses that will go away from your life at ఇది some point of time. తప్పక జరుగుతుంది. ఆకాశం భూమి గతించినా నేను పలుకు మాట నిరంతరం నిలిచి ఉంటుంది. Heaven and earth may pass away, but the words that I'm speaking is always eternal and ఎవరు వాక్య ప్రకారము జీవించి దాన్ని బోధిస్తారో వారి దేవుని దగ్గర గొప్ప స్థానంలో ఉంటారు. blessed and that person who's very close to God, because he not only preaches but he practices and then preaches. షలోమ్ అలైకుం బెవకషా.